చంపచూచిన గాని మోషే ఫరో ఎదుర్కొ నుండి పారిపోయి మిథ్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చున్నాడు. రాసిన గ్రంథము 3వ అధ్యాయము 1వ అధ్యాయం 3వ వచనం, క్షమించండి. యోనా రాసిన 1వ అధ్యాయం 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ఎప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు వచ్చి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడి తర్షీషునకు పారిపోవుటకు వాడ ఎక్కెను. మరొక స్థలం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుకున్నాం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలబడిన వారికి మేలు కలుగుటికే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాము. ఏమా ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, గొప్ప దేవుడా, కృపగల తండ్రి, ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా మరొక మారు ఆయన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభా ఈ యొక్క లేఖన భాగం చదివి ఉన్నాము ప్రభా. వాటి వెనక నీ యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో తండ్రి, ఈ కాలానికి ఈ గాడికి వర్తమానాన్ని పంపించి సమస్తము బయలుపరిచినారు. ఆ బయలుపరిచినటువంటి మాటలే ఈ దినం మరొక మారు నెమరు వేసుకున్నట్టుకు గుర్తు చేసుకున్నట్టుకు మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సహాయం దయచేయండి. అలుపుడును ఎందుకు పనికిరానటువంటి వాడిని తండ్రి, ఈ సమయంలో ప్రభావ నీ యొక్క వాక్యాన్ని సమీపించాలంటే ఆయన మా పితృల వల్ల మేము కూడా భయపడుతూ సమీపిస్తూ ఉన్నాము. ప్రభావ మమ్మల్ని క్షమించండి. ఒకవేళ ఎటువంటి తప్పిదములు చేసినట్లయితే మా ఆలోచన తలంపులు బరువు చేసి కేవలం నీ యొక్క ఆత్మతో మమ్మల్ని అందరినీ నడిపించమని ఆయన ఇది ఒక దేవుని యొక్క సరిచేసిబడే స్థలమని గృహమని నమ్ముతూ మేమందరము సరిచేసుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. నాతో మాతో మా అందరితో మాట్లాడమని మహిమ ఘనత ప్రభావం నీవే పొందుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక మారు నా ప్రశస్తమైనటువంటి సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ సాయంత్రకాల సమయంలో మీ ఎదుట ఉండడానికి నిజంగా దేవుడు కృపణించాడు. ఏమా? ఎందుకంటే ఈ క్షణం కూడా నేను భయపడితే ఇక్కడ సమీపించాను. ఎందుకంటే మనము దేవుని యొక్క వాక్య విషయంలోకి వచ్చేటప్పటికి మర్యాదగా మనం సమీపించాలి. ఎందుకంటే మనము నమ్ముతున్నది జీవం గల దేవుడు కనుక ఈ సమీపించే విషయంలో మనం ఎటువంటి ఆలోచనతో మనం సమీపించకూడదు. అసలు మన ఆలోచనలు అనేది మనం పని చేయకూడదు. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు కేవలము మనము ఆయన నాతో మాట్లాడతాడు, నా జీవితం సరిచేస్తాడు, ఇది సరిచేయబడే స్థలం అని మనం అందరం ఎప్పుడైతే ఆలోచనతో వస్తామో దాని దేవుడు మనతో మాట్లాడతాడు. మనకు తెలుసు మన మధ్య వర్తమానం ఇక్కడ ఏం చెప్పాడంటే, నువ్వు ఏ ఉద్దేశంతో సంఘానికి వస్తావో నీ ఉద్దేశం ఏదైతే ఉంటుందో దానిని రెట్టింపు చేసి నీకు ఇస్తాడు దేవుడు. ఏమా? ఒకవేళ మంచి ఉద్దేశంతో వచ్చి దేవుడు నాతో మాట్లాడతాడు అనుకుంటే దాన్ని రెట్టింపు చేసి దేవుడు నీకు ఏదైతే అవసరమో దాన్ని ఇచ్చి సమృద్ధిగా మాట్లాడతాడు. ఒకవేళ నువ్వు తప్పుడు వెతకాలని వస్తే కనుక నీకు 1000 తప్పులు కనిపిస్తాయని చెప్పి మన మధ్య దైవజనులు చెప్పారు. ఏమా? నిజంగా ఈ సాయంత్రకాల సమయంలో మరొక మారు ఒక చిన్న వర్తమానం మాట్లాడుకుందాం. దేవుని యొక్క ఉద్దేశం. ఏమా? ఎవరొక ఉద్దేశం అండి? మనకు ఉద్దేశాలు మనం అనుకుంటాం కానీ జరగవు. మీరు ప్రయత్నం చేయండి. నా ఈ జీవితంలో నా ప్రయాణంలో అదే జరిగింది. ఏమా? అయితే దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది పౌలు గారు చెప్తున్నారు. సమస్తము అన్నారు.
అంటే మనము నీవు దేనికోసమైతే చింతిస్తున్నావో, దేనికోసమైతే ఆలోచిస్తున్నావో, దాని విషయంలోకి వచ్చేటప్పటికి అది జరగదు, అవ్వదు, కాదేమో అని నీ ఆలోచనలు ఉంటాయి. కానీ ఆయన ఏమంటాడంటే దేవుడు ప్రేమించే వారికి సమస్తము అన్నాడు. ఆ సమస్తము అనే దగ్గర మనం ఇంకేం చెప్పలేము. నువ్వేం చెప్పినా సరే అది పనికిరాదు అక్కడ. ఏమా దేవుడి నామానికి మహిమ కాక. చూడండి, అయితే మన దారిలో ఏది వచ్చినా కేవలం మనకి ఒక అనుభూతిని మాత్రం ఇస్తుంది. అంటే మన ఈ ప్రయాణంలో మనకి ఏది ఎదురైనా, ఏది జరిగినప్పటికీ కూడా ఒక గొప్ప అనుభూతిని అనేది ఇస్తూ ఉంటుంది. ఏమా అవునా? అయితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా మన పట్ల దేవుని ఒక ఉద్దేశం మాత్రము, ఆయన ప్రణాళికలో, ఆయన ఆలోచనలో ఏదైతే జరగవలసి ఉందో అది జరుగుతుంది. ఏమా దేవుని నామానికి మహిమ కాక. చూడండి, ఆ ఉద్దేశం కొరకు మనమందరము ఈ సాయంత్రం ఇక్కడ సమకూర్చబడి ఉన్నాం. ఏమా దేవుని నామానికి మహిమ కాక. చూడండి, అయితే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో సడన్గా లేకపోతే అనుకోకుండా ఏ ఒక్కరు రాదు. ఏమా ఇక్కడ ఈ భూమి మీదకి వచ్చిన ఎవరైనా సరే అనుకోకుండా అనుకోకుండా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మనం రాలేదు. అది ప్రతి ఒక్కరి పట్ల కూడా అదే ఉద్దేశం. ఏమా దేవుడి నామానికి మహిమ కాక. చూడండి, మనము వచ్చింది ఒక ఉద్దేశంతో పంపబడ్డాము. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఒక ఉద్దేశంతో పంపబడి ఉన్నాం. ఏమా అవునా? అయితే నేను చేయగలను అని చెప్పి ఏ కార్యము దేవుడైనను చూపించుకోవడానికి అయితే ఆయన ఏది చేయడు. నేను చెయ్యగలను అని ఏ కార్యము దేవుడు ఆయనను చూపించుకోవడానికి దేవుడు చేయడు. ఏమా చూడండి, దేవుడు ఏది చేసినా దానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఏమా ఏది జరిగినా మన ఈ ప్రయాణంలో దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. ఏమా నాతో పాటు ఇక్కడ ఉండండి. ఏమా చూడండి, మనం ఉన్నటువంటి ఈ భూమి, అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ భూమి మీద, లేకపోతే ఈ రాత్రి సమయంలో ఈ భవనంలో కానీ, ఈ మైక్ కానీ, అక్కడ తిరుగుతున్న ఫ్యాన్ కానీ, కూర్చున్న కుర్చీలు కానీ, ఈ సమస్తము కూడా ఒక ఉద్దేశము కొరకు ఇక్కడ పెట్టబడ్డాయి. అవునా? ఒక ఉద్దేశం నిమిత్తము ప్రతి ఒక్క వస్తువు అనేది ఇక్కడ పెట్టబడింది. ఏమా అయితే చూడండి, పరికరాలు, మనకున్న కుర్చీలు, ప్రతిదీ కూడా ఒక ఉద్దేశంతో ఇక్కడ పెట్టబడ్డాయని మనం నమ్ముతూ ఉన్నాం. అవునా? అవునా కదా? అయితే అలాగనే నీవు నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది మనకేదో అవకాశం కుదిరిందనో, లేకపోతే అనుకోకుండా వచ్చామని కాదు. ఒక ఉద్దేశంతో మనం ఈ భూమి మీదకి వచ్చాం. దయచేసి నాతో పాటు కొంచెం ప్రయాణం చేయండి, దేవుడు సహాయం చేయండి. ఎందుకంటే నేను మొట్టమొదటిగా ఈ ప్రయాణంలో నా అడుగు ఇదే మొదటిసారి బయటకు వెళ్ళి. ఏమా ఎంతమంది ఉన్నా అన్న చెప్పినట్టు ఒకరున్నా ఇద్దరున్నా సరే మనం బోధిస్తున్నది ఎవరికంటే వధువుకి. ఇక్కడ సరిగ్గా పౌలు గారే సమీపించే విషయంలోకి వచ్చినప్పటికీ ఆయన భయంతోనూ వణుకుతోనూ సమీపిస్తున్నాడు. మరి ఈరోజు నేను ఏ పాటు వాడు దేవుని ఒక ప్రణాళికలో, దేవుని ఒక ఉద్దేశంలో ఈరోజు నేను ఇలా నిలబడతానని రాయబడి ఉంది కనుక దేవునామానికి మహిమ కాక. చూడండి, అయితే మనం ఇక్కడ ఉండటానికి ఒక కారణం ఉంది. అవునా? అవునా కదా? చూడండి, దేవుడు మనల్ని ఇక్కడికి రప్పించాడు. అయితే ఈ రాత్రి ఒక విషయము నీకు చూపించాలనుకుంటున్నాను. ఏమా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఒక ఉద్దేశం కొరకు ఇక్కడికి వచ్చారు. దయచేసి ఒక మాట ఎందుకు 10 సార్లు చెప్తున్నానంటే, ఈరోజు క్రైస్తవ జీవితంలో చూసినట్లయితే దేవుని కొరకు రోషంగా నిలబడేవారు కానీ, లేదా క్రైస్తవుడు అని చెప్పుకున్న వ్యక్తి కానీ ఆ విధంగా ఎవరు లేరు.
అందుకే మన క్రైస్తవ్యానికి అనేక మంది వేలెత్తి చూపించే విధంగా మాట్లాడుతున్నారు. అయితే నీ వల్ల నా వల్ల కాదు జీవించే విధానానికి వచ్చేటప్పుడు, కానీ ఈ ఘడికి ఒక వాగ్దానం ఉన్నది. ఆ వాగ్దానం కనుక మనం పొందుకున్నట్లయితే మనలో పరిశుద్ధాత్మ ఉండి నిలబడతారు. ఏమా మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ఏ చోట ఉన్నప్పటికీ కూడా మన పితృల మాదిరిని మనం ఫాలో అవ్వాలి. మనకి మాదిరి వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు. ఈ లోపల చూసినట్లయితే మనం అనేక మంది మాదిరిగా తీసుకుంటాం, లేదా పెద్ద పెద్ద సేవకులు చూస్తాము, లేకపోతే మన జీవితంలో ఏవైతే అవసరమైనా వాటన్నిటి విషయంలోకి అనేక మందిని మాదిరిగా తీసుకుంటాము. కానీ వాక్య విషయంలోకి వచ్చేటప్పటికి వాక్యం చదవము, ప్రార్థన చేయము, దేవుని అసలు చూడము. ఒక వ్యక్తిని చూస్తాం. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఏది మైనస్ అంటే బైబిల్ చదవడం లేదు, ప్రార్థన జీవితం అనేది లేదు. అవునా? ఒకవేళ మన ఈ జీవితంలో అవి కనుక ఫుల్ఫిల్ అయినట్లయితే ఆ రోజు మన పితరులు అయినటువంటి అపోస్తులు ఎటువంటి కార్యాలు దేవుడు చేశాడో, జరిగించాడో, ఈరోజు సంఘంలో అవి జరుగుతాయి. ఏమా దేవుని నామానికి మహిమ కాక. హల్లెలూయా. మనం వచ్చింది ఒక ఉద్దేశంతో దేవుడు మనల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు. అయితే నీ జీవితంలో వాక్యం చేత ముడివేయబడినట్లయితే దేనితోని? వాక్యంతో. ఏమా వాక్యం ద్వారా నువ్వు బలం పొందుకోవాలి. అప్పుడు దైవ చిత్తం అనేది జరుగుతుంది. ఈ ఘడియ వర్తమానం ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ మనం బలం పొందుకున్నప్పుడు మాత్రమే ఏం జరుగుతుంది? దేవుని యొక్క చిత్తము, దైవ చిత్తం అనేది జరుగుతుంది. ఏమా సరే, మనం ముందుకు వెళ్దాం. అయితే ఆయన దేవుడు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక వైద్యుడిగా లేడైనా, ఒక రక్షకుడిగా, మనల్ని సంరక్షించేవాడిగా, మనల్ని అనుదినము రక్షించేవాడిగా ఆయన ఉన్నాడు. అవునా? అయితే ఇప్పటికీ కూడా మనలను ఆయన రక్షిస్తూనే ఉన్నాడు. అవునా? ఎందుకంటే ఒకప్పుడు నువ్వు నేను నశించిపోయావు, ఆయన నిన్ను నన్ను విమోచించాడు. ఏమా ఎందుకంటే ఏదోని తోటలోనే మనం తప్పిపోయాం. అవునా? ఆ తగ్గిపోయినటువంటి ఆ యొక్క మార్గాన్ని మనలో పునరుద్ధరించే నిమిత్తము ఈ ఘడియ వర్తమానం అనేది మనకు వచ్చింది. ఇప్పుడు ఆ వర్తమానం ఈ ప్రయాణంలో మరలా మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఏదోనికి మరలా వెళ్తున్నాం. ఏమా దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అయితే నీవు ఏదో నీవే దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చేది నువ్వే. ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏదైతే ఉన్నదో దాన్ని నెరవేర్చేదంటే ఈ ఫ్యాను, లైటు, ఈ మైకు కాదు, నువ్వు నేనే. ఏమా సరే, కొంచెం అలా ముందుకెళ్దాం. ఏమా దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అయితే ఇప్పుడు కొద్దిమంది ఉన్నారు దేవుని యొక్క ఒక ఉద్దేశం కొరకు దేవుని చిత్తం చేసే నిమిత్తము కొద్దిమంది ఉన్నారు. ఇంకొద్ది అంటే భూమి మీద 2 రకాల ప్రజలు ఉన్నారు. ఆ 2 రకాల్లో ఒకరు దేవుని యొక్క చిత్తం నెరవేర్చేవారు ఉన్నారు, ఇంకొకరు దేవుని కొరకు ఒక చిత్తం నెరవేర్చేవారు ఉన్నారు. దేవుని కొరకు దేవుని చిత్తం నెరవేర్చేవారు ఉన్నారు, దేవుని కొరకు ఒక చిత్తం నెరవేర్చేవారు ఇంకొకరు ఉన్నారు. ఏమా మీకు కొంచెం ముందుకెళ్తే ఈ ప్రయాణంలో అర్థమవుతుంది. మరొకసారి నాతో పాటు సహకరించండి. ఏమా చూడండి, అయితే వారిని గురించి నీవు దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చేది నువ్వే. ఇప్పుడు కొంతమంది ఉంటారు, దేవుడు వారిని ఇక్కడికి తీసుకుని వచ్చాడు, కొద్దిమందిని ఇక్కడ తీసుకుని వచ్చాడు. అయితే వారిని గురించి రక్షణ ప్రణాళిక అనేది లేదు. ఎవరి గురించి అంటే దేవుని కొరకు ఒక చిత్తము నెరవేర్చే వారి విషయంలోకి వచ్చేటప్పటికి రక్షణ ప్రణాళిక అనేది వారికి లేదు. కానీ దేవుని కొరకు దేవుని చిత్తం నెరవేర్చే వరకు మాత్రం ఒక ప్రణాళిక ఉన్నది. ఏమా అయితే చూడండి, కానీ దేవుడు వారిని వాడుకుంటాడు. దేవుని యొక్క ఒక చిత్తం ఎవరైతే చేయాలనుకుంటారో వారిని దేవుడు వాడుకుంటాడు. దేవుని చిత్తం నెరవేర్చే వారిని వాడుకుంటాడు, దేవుని కొరకు ఒక చిత్తం చేయాల్సిన వ్యక్తిని కూడా వాడుకుంటాడు. కొంచెం ముందుకెళ్దాం.
అయితే ఖచ్చితంగా విమోచన కార్యము జరిగించాలంటే వారు ప్రణాళికలో లేకపోయినా దేవుడు వారిని వాడుకుంటాడట. అంటే నేను ఈ వర్తమానంలోకి రావాలని అంటే నాకు ఎవరో చెప్పేవారు ఒక వ్యక్తి ఉండాలి. దేవుడు ఏం చేశాడంటే ఒక వ్యక్తిని నాకు వర్తమానం పరిచయం చేసే నిమిత్తము వాడుకొని నేను వర్తమానంలోకి వచ్చి ప్రయాణం అయిన తర్వాత నేను ఒక స్థానంకి వచ్చేటప్పటికి ఆయన ఆగిపోయాడు. అంటే దేవుని యొక్క చిత్తము నెరవేర్చేవారు కొద్దిమంది ఉంటారు, దేవుడి కొరకు ఒక చిత్తం నెరవేర్చేవారు కొద్దిమంది ఉంటారు. అయితే కేవలము ఆయన నన్ను నడిపించే నిమిత్తము ఆ వర్తమానంలో అప్పటి వరకు ఆయన నిలిచి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ పని ముగిసిపోయిందో ఆయన బయటికి వెళ్ళిపోయాడు. అర్థమవుతుంది, జస్ట్ ఇంక ముందుకి అర్థమవుతుంది. ఏమా ఇక మనం చూసినట్లయితే మోసేని చూస్తూ ఉన్నాము, యోహాను కూడా మనం చూస్తూ ఉన్నాము. అవునా? వీరిద్దరు కూడా దేవుని యొక్క చిత్తంలో నెరవేర్చే నిమిత్తమే ఎన్నుకోబడిన వ్యక్తులు. అవునా? అయితే చూడండి, వారైతే దేవుని కొరకు ఒక కార్యం నెరవేర్చుతున్నారు, వారు దేవుడి ఉద్దేశంలో లేరు. అంటే మన భాషలో ఎవరి కొరకు దేవుడు అద్భుత కార్యాలు చేయడం నిమిత్తమో రక్షణ చేయడం నిమిత్తమో ఒక వ్యక్తిని వాడుకుంటాడు. ఆ తర్వాత ఆ వ్యక్తిని దేవుడు విడిచిపెడతాడు, మనల్ని స్థిరపరుస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క చిత్తం నెరవేర్చే నిమిత్తము నువ్వు నేను ఎన్నికలో ఉన్నావు. ఏమా నువ్వు నేను వచ్చే నిమిత్తమే ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడు తప్ప ఆ వ్యక్తి పరిపూర్ణంగా నీతో పాటు ప్రయాణం చేయడు. ఏమా చూడండి, ఆ కార్యాలు వాళ్ళు దేవుడు చేయిస్తాడు. బైబిల్ చెప్తుంది, దేవుడు అన్నాడు ఈ కారణం కొరకైనా నేను ఫరోను లేవనెత్తింది అని అంటాడు. బైబిల్ ఏం చెప్తుందంటే ఈ కారణం కొరకు. ఏ కారణం కొరకే ఫరోని దేవుడు నిలబెట్టాడని అంటే చూడండి, ఫరోకి విమోచన ప్రణాళికలో చూడలేదు. విమోచన ప్రణాళిక ఎవరి కోసం అంటే ఇజ్రాయేల్ కోసం. కానీ అక్కడ పని చేయించింది ఎవరంటే ఫరోతో చేయించాడు. అవునా? అవునా? చూడండి, విమోచన అనేది ఖచ్చితంగా జరగాలి కనుక దేవుడు ఫరోని వాడుకున్నాడు. విమోచన కార్యం అనేది ఖచ్చితంగా జరగాలి కనుక అక్కడ ఎవరిని వాడుకున్నాడంటే ఫరోని వాడుకున్నాడు. చూడండి, ఇప్పుడు ఫరో దానిని ఖచ్చితంగా జరిగించింది. ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా జరిగించింది ఎవరంటే ఫరో అయి ఉన్నాడు. అవునా? చూడండి, ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, ఫరో కనుక యోసేపుని ఎరిగి ఉంటే ఆ యొక్క ప్రజలకి ఇబ్బంది పాలు కానీ శ్రమలు కానీ ఇబ్బందులు కానీ పెట్టడు. అక్కడ మన బైబిల్లో చూసినట్లయితే యోసేపుని ఎరగనటువంటి ఒక రాజు వచ్చాడు. అవునా? అయితే ఆ దేశము అభివృద్ధి చెందిన కారణము కూడా యోసేపు. కానీ ఎరగనటువంటి వ్యక్తిని అక్కడికి దేవుడు తీసుకుని వచ్చాడు. ఎందుకోసం అంటే వీరి యొక్క విమోచన ప్రణాళిక సమయం అనేది దగ్గర పడుతూ ఉన్నాం కనుక వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చే నిమిత్తము దేవుడు ఏం చేశాడు, యోసేపుని ఎరగనటువంటి ఫరోని నిలబెట్టాడు. అవునా? అయితే చూడండి, ఎందుకంటే ఐగుప్తులోనే ఫరో పెరిగాడు, మన ఎవరు యోసేపు పెరిగాడు. అవునా? కానీ ఆయనను ఎరగలేనటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. చూడండి, అయితే ఆయన యొక్క దేవుడు ఏం చేశాడంటే యోసేపు సంతతికి సంబంధించిన వారందరినీ కూడా చాలా బాధలు పెట్టాడు, చిత్రహింసలు పెట్టాడు. కానీ ఆయన యొక్క బాధలు, అతను పెట్టే బాధలు ఇజ్రాయేలు దేవుడి వైపు చూసే విధంగా ఆ బాధలు అనేవి ఆ ఫరో పెట్టాడు. అవునా? ఎవరి వైపు చూసేటట్టుగా దేవుని వైపు. ఏమా ఆ దేవుని వైపు తిరిగి మొరపెట్టే విధముగా ప్రార్థన చేసే విధముగా ఆ ఫరోని నిలబెట్టాడు. లేదంటే వాళ్ళు ప్రార్థన అనేది చేయరు. వాళ్ళకి అక్కడ చక్కగా ఉందని చెప్పి మన బైబిల్లో చూస్తూ ఉన్నాం. అక్కడే స్థిరపడాలని వారు చూశారు. కానీ వారికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు కూడా మనకు ఒక వాగ్దానం మనము కూడా ఇక్కడ సమస్తం అన్నీ బాగుంటే ఇక్కడే ఉండిపోవాలని మనం అనుకుంటాం. అవునా? కానీ దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తంలో ఆయన ఉద్దేశం నెరవేర్చే నిమిత్తం నువ్వు నేను మనం అందరం ఇక్కడ ఉన్నాం కనుక మన నిమిత్తము దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమా? అందుకనే మనం అనేక సందర్భాల్లో శ్రమలు, ఇబ్బందులు, బాధలు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, ఈ ప్రయాణంలో మనం ఉంటాం. అవునా? కానీ దేని కొరకనంటే మన కొరకు విమోచన ప్రణాళిక ఉన్నది. ఏమా? దేవుడి నామానికి మహిమ కాక. చూడండి, అయితే వారి బాధలు ఏం చేశాయంటే ఇశ్రాయేలు యొక్క బాధలు
దేవుడినే కిందకి దిగి వచ్చే విధంగా చేశాడు. దేవుడు అక్కడ ఏమంటాడంటే వారి బాధలు నేను చూశాను, వారి మొర నేను విన్నాను, వారి బాధలు నేను చూశాను, అందుకే నేను దిగి వచ్చానని ఉంటుంది. అవునా అవునా కదా? అయితే చూడండి, అయితే ఇజ్రాయేలును విమోచించడానికి దేవుడు ఏం చేశాడు? అక్కడ ఒక పాస్కా బలి అనేది ఏర్పాటు చేశాడు. అవునా? ఆ బలి అర్పణ ద్వారా ఆ ప్రతి ఒక్క ఇజ్రాయేల్ అనేది విడిపించబడడం మనం చూస్తూ ఉన్నాం. అవునా? ఆ యొక్క విమోచన ప్రణాళికలో ఇజ్రాయేల్కి సంబంధించిన పిల్లలు మాత్రమే రక్షింపబడినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మిగతా వారు అందరూ పిల్లలు చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అవునా? ఎందుకంటే మీరు ప్రత్యేకింపబడినటువంటి ప్రజలు కనుక. ఏమా? చూడండి, అయితే ఫరో యొక్క క్రియలు అంటే ఇజ్రాయేలును తరుముతున్నటువంటి కారణమును బట్టి దేవుడు విమోచన కార్యమును ఇంకా గొప్పగా జరిగించాడు. ఫరో చేస్తున్నటువంటి ఆ యొక్క బాధలు కానీ క్రియలు కానీ ఇజ్రాయేలును విడిపించే నిమిత్తము ఒక గొప్పగా ప్రణాళిక దేవుడు చేశాడు. గొప్ప కార్యాలు చేశాడు అనమాట. అవునా? ఆ విమోచన ప్రణాళిక అనేది గొప్పగా జరిగించాడు దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలను బయటకు తీసుకొచ్చే క్రమంలో వారిని నడిపించే విధానంలో తీసుకొచ్చేటప్పుడు దేవుడు చాలా గొప్ప గొప్ప కార్యాలు చేసి వారిని బయటకు తీసుకొచ్చాడు. ఏనా? చూడండి, కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కొరకు ఫరోని దేవుడు వాడుకున్నాడు. అవునా? అయితే విమోచన ప్రణాళికలో ఫరోకి ఏమాత్రం స్థలము లేదు. అయితే చూడండి, కాబట్టి ఈ భూమి మీద కొద్దిమంది ఉన్నారు. నీ జీవితంలో కొన్ని కార్యాలు జరగాలంటే వారు ఉండాల్సిందే. ఎవరు లాంటి వారు అంటే ఫరో లాంటి వారు ఉంటారు. అవునా? ఉండాల్సిందే అంటాడు. వారు మన కోసం కాదు, వారు ఊరికనే సేవించడం లేదు, ఒక పరిస్థితిని సృష్టిస్తున్నారు అన్నమాట. వాళ్ళు ఆ ఫరో లాంటి వ్యక్తులు ఏంటంటే కొన్ని పరిస్థితులను సృష్టిస్తూ ఉన్నారు. అది ఎవరి కోసం అంటే అది మన కోసమేనంట. ఏమా? చూడండి, మనము దేవుణ్ణి కలవాలంటే దేవుని విడుదల శక్తి నీకు రావాలంటే, దేవుని యొక్క రక్షణ మనకు రావాలనంటే, దేవుని స్వస్థత మనకు రావాలనంటే, దేవుని యొక్క విమోచన మనకి జరగాలనంటే కేవలము మనం ఆయనపై ఆధారపడాల్సింది. ఏమా? కాబట్టి నీవు జాగ్రత్తగా వినండి. 2 కార్యాలు. ఏమా? చూడండి, నీవు దేవుని చిత్తంలో ఉండి నెరవేర్చుతున్నావు. నువ్వు దేవుని యొక్క చిత్తంలో ఉండి నువ్వు నెరవేర్చుతున్నావు. వారు దేవుని చిత్తంలో దేవుని యొక్క చిత్తాన్ని నీలో జరిగించే నిమిత్తము వారిని దేవుడు వాడుకుంటున్నాడు. ఏమా? కాబట్టి మనము ఊరికి భూమి మీదకి రావాలి ఇక్కడికి. అవునా? చూడండి, ఇప్పుడైతే దేవుడు నిన్ను ఇక్కడికి రప్పించడానికో నేను ఒక్కడనే చేయగలనని చూపించుకోవడానికో దేవుడు ఏ కార్యం చేయదు కూడా. ఏమా? అయితే నీవు ఒక ఉద్దేశము, ఒక చిత్తము నెరవేర్చడానికి నీవు ఇక్కడికి వచ్చావు. అయితే చూడండి, మీరు వచ్చిన రాక చాలా వింతగా ఉంటుంది భూమి మీద. అయితే నీవు నెరవేర్చాల్సిన ఉద్దేశము ఏదైతే ఉందో ఏ ఒక్కరి వలన జరగదు. నువ్వు ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు. నిజంగా దేవుని యొక్క ప్రణాళిక మన ఆలోచనలో, మనం తల్లి గర్భంలో పడకముందు మనతో పాటు అనేక జన్యువులు పోరాడుతాయి. మనకు తెలుసు, స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారా అనేక ఎక్స్ క్రోమోజోమ్, వై క్రోమోజోమ్ పోరాడుతాయి. అవన్నీ కూడా మనుషులే. వారు పోరాడటం వల్ల నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క ఎన్నికలో ఉంటావో, దేవుని యొక్క చిత్తంలో ఉంటావో, నీవు మాత్రమే సజీవంగా బయటకు వస్తావు. అయితే చూడండి, మీరు వచ్చిన రాక చాలా వింతగా ఉంటుంది అనమాట. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఒక ఉద్దేశం నెరవేర్చిన నిమిత్తం ఇక్కడికి వచ్చావు. దేవునికి స్థానాలు మార్చే ఉద్దేశం కానీ ఆలోచన కానీ లేదు. దేవుడికి స్థానాలు మార్చే ఉద్దేశం కానీ ఆలోచన కానీ లేదు. అంటే ఎవరి కొరకు ఏ పని నిర్ణయించబడిందో సంఘంలో, మనమున్న స్థలంలో ఎవరి కొరకైతే ఏ పని అయితే నిర్ణయించబడిందో ఆ పని వారు మాత్రమే చేయాలి. ఏమా? ఒకవేళ నీవు విఫలమైనా అది నీ వల్లనే జరగాలి. నువ్వు చేయలేకపోయినా, నువ్వు విఫలమైనా సరే
నువ్వే చేయాలి. ఎందుకంటే నువ్వు నేను మనం అందరము ఊరకని ఇక్కడికి రాలేదు. ఒక ఉద్దేశం కొరకు దేవుడు ఇక్కడ తీసుకుని వచ్చాడు. ఏమా చూడండి, అయితే అందుకే అంటారు నీ స్థానము మార్పు లేదు. అవునా? దేవుడు నీ మీదే పని చేస్తాడు. ఆ ఉద్దేశం నీతోనే జరిగేటట్లు చూసుకుంటాడు ఆయన. ఇంకెవరిని కూడా స్థానాలు మార్చడు. అవునా? చూడండి, ఇజ్రాయేలును విడిపించే నిమిత్తము దేవుడు మోషేను పెంచాడు. అవునా? ఇజ్రాయేల్ విడిపించే నిమిత్తం దేవుడు మోషేను పెంచాడు. మోషే ఏం చేయగలడో మోషేకి తెలుసు. తాను ఏమి చేయగలనో అనేది మోషేకి తెలుసు. ఎందుకంటే మోషే చదువులోను జ్ఞానములోను సకల విద్య లేదా నైపుణ్యత ప్రతి ఒక్క విషయంలోనూ ఒక ఉన్నతమైన వ్యక్తిగా పెంచబడ్డాడు, తీర్చిదిద్దబడ్డాడు. ఏమా? ఏ విషయంలోనప్పటికీ కూడా చూడండి. అయితే కానీ మోషే ఏం చేయగలడో మోషేకి తెలుసు. కానీ దేవుని కొరకు ఎదురు చూడలేదు. ఒక పని నిమిత్తము ఒక ఉద్దేశం నిమిత్తం మోషే పంపించబడ్డాడు. కానీ మోషే ఏం చేశాడంటే అక్కడ నేనేం చేయాలి ప్రభు అని చెప్పి దేవుని అడగలేదు. తన సొంత ఆలోచన పెట్టి మన అందరికీ విన్న పాఠమే. మనం కొద్దిగా ముందుకెళ్దాం. ఏమే? చూడండి, ఎలా చేస్తానో ఆ కార్యాలు అని దేవుణ్ణి బయలుపరిచే అంతవరకు మోసే ఎదురు చూడలేదు. నేను ఎలా చేయగలను అని చెప్పేసి దేవుడు బయలుపరిచేటంత వరకు కూడా మోసే ఆగలేదు, ఎదురు చూడలేదు. కాబట్టి ఆయన చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ విఫలమయ్యాడు. అవునా? కానీ అతని వాటమి దేవునికి పెద్ద ఆటంకం కాదు. ఏదైతే చేసి విఫలమైపోయాడో, ఫెయిల్ అయిపోయాడో, ఆయన యొక్క వాటం అనేది దేవునికి ఒక పెద్ద కార్యం కాదు. కానీ చూడండి, దేవునికి పెద్ద పని ఏం కాదు. ఆయన విఫలమైపోయాడు, పడిపోయాడు. మరలా ఏదో చేయాలంటే దేవునికి చేయగలడు, పెద్ద పని ఏం కాదు. అయితే చూడండి, అతను వాటమిని బట్టి మోషే పారిపోయాడు. అవునా? అవునా కదా? మరొక 40 సంవత్సరాలు ఇంకా పని పూర్తి అయిపోయింది, కాలేదు. ఇంకో 40 సంవత్సరాలు దేవుడు పొడిగించాడు. అవునా? కానీ దేవుని వ్యవస్థలో ఇంకొక ఎవరిని కూడా మార్చలేదు. ఆయన ఆలోచనలో, ఆయన ప్రణాళికలో మోసే చేసే పని నిమిత్తము ఈ పడిపోయాడు కదా, తప్పు చేశాడు కదా, వెళ్ళిపోయాడు కదా అని చెప్పి ఇంకొకరు తీసుకొచ్చి ఆ పని చేయాలనే ఆలోచన దేవుడికి లేదు. ఏమా? దేవుని నామానికి మహిమ కాక. చూడండి, అయితే ఆయన 40 సంవత్సరాలు ఆల్రెడీ 40 సంవత్సరాలు ఉన్నాడు, వచ్చాడు, పరిచయం చేసిన నిమిత్తం నిలబడ్డాడు, పడిపోయాడు, వెళ్ళిపోయాడు. మరొక 40 సంవత్సరాల తర్వాత 80 సంవత్సరాలు ముసలోడు అయిపోయాడు. అయినప్పటికీ కూడా ఆ వ్యక్తితోనే దేవుడు పని జరిగింది. అంటే దేవుడు ఒక చిత్తం నిమిత్తం ఎవరైతే ఆ యొక్క ఉద్దేశం నెరవేర్చే నిమిత్తం ఎన్నిక చేయబడతారో వాళ్ళు పడిపోయినా తిరిగి వెళ్ళిపోయినా సరే ఆ పని ఆ వ్యక్తితో జరిగించేటంత వరకు దేవుడు ఇంకొకరిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆ పని చేయదు. ఏమా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అయితే ఎందుకంటే దేవుడు పని జరగలేదని ఇంకొకరిని అని ఆలోచన మార్చేవాడు కాదు ఆయన. నో సార్, ఇంకొకరు మార్చాలని ఆలోచన కాదు. చూడండి, ఆయన మొదటి ప్రణాళిక అంటే దాని అర్థము ఆయన దగ్గర ఉన్న ఏకైక ప్రణాళిక, దాన్ని మార్చే ఆలోచన కానీ దేవుడి ప్రణాళిక మార్చేవాడు కాదు ఆయన. మొదట ఆయన ప్రణాళిక ఒకటి ఉంది, ఆ ప్రణాళిక ప్రకారమే దేవుడు పనిచేయడానికి చూస్తారు తప్ప అది ఫెయిల్ అయిపోయింది, పడిపోయాడు అని చెప్పేసి మరొక ఆలోచనలు చేయడు. అవునా? అందుకని ఇక్కడ ఏమంటాడంటే ఆయన మొదటి ఉద్దేశం తప్ప మరొకటి ఏది జరగదు. మొదటి దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో అదే జరుగుతుంది. చూడండి, ఎందుకంటే మనందరికీ ప్లాన్ బి, ప్లాన్ సిలు ఉంటాయి. ఎందుకంటే మనం ఒకటి ఏదైనా చేయబోతున్నప్పుడు ముందే ప్లాన్ వేస్తాం. ఇది జరగకపోతే అలాగే, అలా జరగకపోతే ఇలా జరగకపోతే అలాగే అని. అవునా? అవునా కదా? ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి చేస్తాడు మనిషి. అవునా? మనం మనుషులు కనుక కొన్నిసార్లు ఇది జరగకపోతే అది జరగకపోతే ఇంకొకటని ఆలోచిస్తూ ఉంటూ ప్లాన్లు చేస్తూ ఉంటాం. అవునా? ఎందుకు? మనం మనుషులు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు.
ఏమా? దేవుని వ్యవస్థలో ప్రతిదీ మొదటిసారి జరిగిపోవాలని దేవుడు చూస్తాడు. దేవుడికి ప్లాన్ బిలో ఉండవు. అర్థమవుతుందా? ప్లాన్ ఏ అది జరగాలి అనుకుంటే అది జరిగించే నిమిత్తము దేవుడు ఎదురు చూస్తాడు, దాన్నే చేస్తాడు. ఏమా? ఎందుకంటే ఏది మారదు, ఏది అడ్డుకోదు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త. అవునా? చూడండి, ఏది పాడు చేయదు, ఆయన ఉద్దేశం జరిగి తీరుతుంది. ఏమా? చూడండి, ఎందుకంటే ఆయన ఆశపడినట్లు అదే జరుగుతుంది. ఎందుకంటే అన్నిటినీ అదుపు చేయవాడు ఆయనే. ఆయన ఆశ ఏదైతే ఉన్నదో అది జరిగిస్తాడని. ఏమా? చూడండి, సమస్తమును అదుపు చేయవాడు ఆయనే. అందుకే మోషే పతనమైనప్పుడు, మోషే ఓడిపోయినప్పుడు దేవుడు మౌనంగా ఉండిపోలేదు. మోషే పడిపోయాడని చెప్పి దేవుడు మౌనంగా ఉండిపోలేదు. ఏం చేశాడంటే ఆయనే దిగి వచ్చాడు. ఈరోజు మనకు బైబిల్లో ప్రతి విషయము స్పష్టంగా రాయబడింది. మన యొక్క మధ్య దైవజనులు కూడా స్పష్టమైన ధ్వనినే ఊదారు. వారు పట్టుకొని వచ్చినటువంటి ఆ యొక్క వాయిద్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్పష్టంగా వినబడే విధంగా ప్రతి ఒక్కటి ప్రదర్శించారు. ఈరోజు చాలా మంది గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. కానీ దేవుని కృపను బట్టి ఆయన ఎన్నికలో మనం అందరం ఉన్నాం కనుక ఒక మెల్లని స్వరం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, అయితే సమస్తమును అదుపు చేయవాడు ఆయనే. అందుకే మోషే పతనమైనప్పుడు, మోషే ఓడిపోయినప్పుడు దేవుడు మౌనంగా ఉండిపోలేదు. ఆయనే దిగి వచ్చాడు. ఏమా? ఆయనే రంగం మీదకి దిగి వచ్చాడు. ఏమా? చూడండి, మోషేతోనే ఆ కార్యం జరిగేదాకా తిరిగి మోషే ముసలివాడు అయిపోయినప్పటికీ కూడా ఆ కార్యాన్ని మోషేతోనే జరిగించాడు. ఏమా? చూడండి, ఎందుకంటే దేవుడికి వేరే స్థానాలు మార్చే ఆలోచన అనేది లేదు. దేవుడికి స్థానాలు మార్చే ఆలోచన లేదు. ఎంత సమయం అయినప్పటికీ కూడా ఆ వ్యక్తిని నిలబెట్టాడని అంటే ఆ వ్యక్తి ద్వారా పని జరిగిస్తాడు. ఏమా? చూడండి, మోషే కోసం ఎవరిని మార్చడు. ఆ ఉద్దేశము ఈరోజు నిన్ను నన్ను ఇక్కడ తీసుకుని వచ్చింది. మోషే కోసం ఎవరిని మార్చడు దేవుడు. అవునా? అయితే ఆ ఉద్దేశము, ఏ ఉద్దేశము? దేవుని యొక్క ఆ ఉద్దేశం ఉన్నది చూసారా? ఏ పని నిమిత్తం మనం ఇక్కడికి పంపించాడో ఆ ఉద్దేశము నిమిత్తం మనం అందరం ఇక్కడ సమకూర్చబడి ఏమా? నిన్ను నన్ను ఇక్కడ తీసుకొని ఆ ఉద్దేశం ఇక్కడికి వచ్చింది. ఏమా? లేకపోతే రామా. అవునా? చూడండి, ఈరోజు నిన్ను నన్ను ఇక్కడ తీసుకుని వచ్చింది ఆ ఉద్దేశమే. దేవునికి నీ స్థానంలో బదిలీగా ఎవరు లేరు. దేవుడికి నీకు ఇచ్చిన ఆ స్థానంలో ఇంకొక బదిలీ ఎవరు లేరు. ఆయన ఊహించడం, ఆలోచించడం. నువ్వే ఆయనకి కావాలి. ఏమా? చూడండి, నీవే అయి ఉండాలి. ప్రభు చిత్తమును చేసేది నీవే. ఆ వ్యక్తి ప్రభు చిత్తం జరిగించేది నువ్వే. కానీ మనలో భయం అనేది మొదలుగా తినేస్తుంటుంది. మన భయమే మనం బలహీన పరుస్తూ ఉంటుంది. అవునా? ఎందుకంటే నా ఈ ప్రయాణంలో నేను అదే పడుతున్నాను. కానీ నాకు ఒక ఆశ ఉంది. ఆయన కొరకు పరిచయం చేయాలి, ఆయన కొరకు నిలబడాలి. నా తోటి సేవకుడు చెప్పే సాక్ష్యము మనకు తెలుసు. మనుషులైనప్పుడు కూడా ఆయన హెచ్చించాలి, చెబుతూ ఆయన కొరకే చనిపోవాలని ఒక ఆశ ప్రకటించాలి. అయితే నాతో పాటు ఉన్న కూడా ఆ అపోస్తులు లేదా ఆ ప్రవక్తలు ఎలాగైతే పరిచయం చేశారో అట్టి రీతిగా అందరూ చేయాలని నా ఆలోచన. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక ఉద్దేశంలో పంపబడ్డాం. ఈరోజు మనం మనుషులు చూసుకొని మనం దేవుని విషయంలో పనిచేసే విషయంలో ఆగిపోతూ ఉన్నాం. ప్రభా ఇక్కడ కూర్చొని మనము ప్రార్థన చేస్తే ప్రభా నా స్థానం ఏంటి, నేనేం చేయాలని చెప్పి ఏ రోజు మన సంఘంలో అడిగామా? మనం మాట్లాడే దేవుడని మనం అంటాం కదా. అవునా? మాట్లాడే దేవుడని అంటాము, ప్రార్థన చేస్తే జవాబు ఇస్తాను మనమే చెప్తుంటాం. మరి మన స్థానము తెలుసుకునే విషయానికి వచ్చినప్పుడు మనం ఎందుకు విఫలం అయిపోతున్నాము? అంటే మనం సంఘానికి వస్తున్నది ఏవో ఆలోచనలు, ఎందుకు వస్తున్నాము, ఎందుకు వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి అనే విధంగా ఈరోజు క్రైస్తవులు మనది. అవునా? అవునా కదా? అందుకనే మన మధ్య దేవుడి కార్యాలు జరగట్లేదు. ఏనా? అయితే చూడండి, ఆ స్థానంలో నువ్వే ఉండాలి, నువ్వే అయి ఉండాలి. అవునా? ప్రభు చిత్తంలో చేసేది నీవే, ఆ వ్యక్తివి. ఇప్పుడు ఆ కార్యం పోల్చాలి.
నీ రాక ఆ ఖాళీని పూర్తి చేయాలని. దేవుని సన్నిధిలో ఒక ఖాళీ ఉన్నది, ఆ ఖాళీ చేసే పని నిమిత్తం నువ్వు కావాలి. అవునా? ఆ స్థానంలో ఇంకెవరు దేవుడు కూర్చోబెట్టాడు. ఆ ఖాళీని పూర్చాలి అంటే నువ్వే రావాలి. అది వచ్చే నిమిత్తం ఎంత సమయమైనా ఎదురు చూస్తాడు. ఏమా? దేవుడి నామానికి మహిమ కాక. అందుకే నిన్ను ఏది పాడు చేయడు. ఈరోజు మనం చూసినట్లయితే సమాజంలో అనేక మంది యాక్సిడెంట్లు, రోగాలతో బాధపడే, ఒక్కసారి మనం హాస్పిటల్కి వెళ్ళామా, పిచ్చి హాస్పిటల్కి వెళ్ళామా, అనాథశాలకి వెళ్ళామా, చూడండి ఒకసారి ఎన్నో బాధలతో, ఎన్ని ఇబ్బందులతో పడుతున్నారు అక్కడ ఉన్నారు. కానీ ఏది కూడా మనల్ని తాకకుండా మంచి ఆరోగ్యంతో మనం బలంతో నడిపిస్తున్నాడు. చూసారా? అది మనం తినే తిండి కాదు, తీసుకున్న డబ్బు కాదు, వస్త్రధారం కాదు. ఆయన ప్రణాళికలో, ఆయన ఆలోచనలో ఏదో చెయ్యాలని నువ్వు ఉద్దేశంతో నీకు మంచిగా దేవుడిని నెరవేర్చాడు. దేవుడి చిత్తము నెరవేర్చేదాకా నిన్ను ఏ ఉద్దేశం కొరకు రప్పించాడో ఆ పని పూర్తి అయ్యేదాకా నిన్ను ఏది పాడు చేయలేదు. ఏంటి? దేవుడి చిత్తము నెరవేర్చేదాకా నిన్ను ఏ ఉద్దేశం కొరకు రప్పించాడో ఈ భూమి మీదకి, ఆ పని పూర్తి అయ్యేదాకా ఏది కూడా నిన్ను టచ్ చేయలేదు. కరోనా సమయంలో భయపడ్డాం అందరము. మీకు తెలుసా? కరోనా సమయంలో నేను రోడ్డు మీద తిరిగాను. ఎలా బ్రదర్ అందరూ ఇంట్లో తాళాలు వేసుకొని అందరూ భయపడుతున్నారంటే, నేను కరోనా అనౌన్స్మెంట్కి తిరిగాను. తర్వాత ఒక ఎస్సీ గారు, లేడీ ఎస్ఐ, ఆమె డ్యూటీ చేసే నిమిత్తం ఆమె ఇంటికి తీసుకెళ్ళి 4 పూటలు. కానీ ఏ కరోనా కూడా నన్ను ఏం చేయలేదు. అంటే చెప్తాను, ఎందుకంటే నా యొక్క గొప్పతనం కాదు అది. ఎంతో మంది ఆ కరోనాతో చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. హాస్పిటల్ సేవలు కూడా ఇవ్వలేని పరిస్థితులు మనం చూసాం. అవునా? కానీ ఒక ఉద్దేశం కొరకు దేవుడు నన్ను పిలిచాడు కనుక ఏది కూడా నన్ను తాకదు, నన్ను విఫలం చేయనివ్వదు. ఒక నా ఆలోచన ద్వారా నేను పరిగెట్టి వెనక్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా దాన్ని చేసే నిమిత్తము నేనే అయి ఉంటే దేవుడు నన్ను వదలడు. అలాగే నిన్ను వదలడు. నన్ను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడు. ఏమా? ఆ ఉద్దేశం ఖచ్చితంగా నిన్ను కాపాడుతుంది. ఏ ఉద్దేశంతో అయితే నేను దేవుడు ఇక్కడ పంపించాడో ఆ ఉద్దేశము నిన్ను నన్ను రక్షిస్తుందట. మన తెలివితేట కాదు, మన ఆరోగ్యం కాదు, మనం తినే తిండి కాదు. దేవుడు ఒక ఉద్దేశం ఉన్నది, ఆ ఉద్దేశమే నిన్ను కాపాడుతున్నాను. ఏమా? చూడండి, నిన్ను తీసుకురావడానికి గల కారణము దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం యొక్క కాపుదల. ఎందుకంటే దేవుడు మన ఇక్కడ ఏం తీసుకొచ్చాడో ఒక ఉద్దేశం కొరకు తీసుకొచ్చాడు కనుక ఆ ఉద్దేశమే నిన్ను కాపాడుతుంది. ఏమా? చూడండి, ఒక ఉదాహరణకి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ పెట్టబడింది. ఆ ఫ్యాను అన్నం కోసం పెట్టబడలేదు, ఒక ఉద్దేశం నిమిత్తం అక్కడ ఫ్యాన్ పెట్టబడింది. అవునా? ఆ ఉద్దేశాన్ని ఎందుకోసం పెట్టబడి, ఆ ఉద్దేశం ఏంటంటే గాలి తగ్గుతుంది. అవునా? అవునా కదా? ఏదో ఒక అలంకరణ కోసమో షో కోసం పెట్టలేదు. అవునా? చూడండి, అయితే దాని పని పూర్తి అయ్యేంత వరకు దాన్ని ఎవరు కదపరు. అవునా? అవునా కదా? దాన్ని ఎవరు అక్కడి నుంచి కలవచరు. అలాగే నువ్వు నేను కూడా దేవుడు ఒక ఉద్దేశం కొరకు, దేవుడి పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నెరవేర్చిన మీద మనందరినీ దేవుడు ఇక్కడ పిలిపించాడు. ఏమా? చూడండి, అయితే ఉద్దేశము జరిగించే వరకు ఏది నీ స్థానంలో నుంచి కదవచ్చు. దేవుడు ఒక ఉద్దేశం ఉంది, దాన్ని జరిగించే నిమిత్తం నేను ఇక్కడ పెట్టాడు. ఆ ఉద్దేశం జరిగించేటంత వరకు కూడా ఏది నిన్ను కూడా కదపలేదు, నిన్ను అసలు టచ్ చేయలేదు అనమాట. చూడండి, ఏ దయ్యము కానీ, ఏ వ్యాధి కానీ, ఏ సమస్య కానీ, ఏ పరిస్థితి కానీ నిన్ను కదల్చలేదు. అవునా? ఎందుకు? దేవుని చిత్తము నీలో జరిగే వరకు నీ స్థానాన్ని ఎవరు కూడా టచ్ చేయలేదు. ఏమా? చూడండి, దేవుని చిత్తము నీలో జరిగే వరకు ఏ దెయ్యం కూడా నిన్ను ఆపలేదు, నిన్ను పాడు చేయలేదు. మీకు తెలుసా? వినండి సంగమా. చూడండి, ఎప్పుడైతే మోషే పుట్టాడో, మోషే పుట్టినంటే దెయ్యంకు తెలిసిపోయింది, ఫరోకు సమాచారం ఇచ్చింది.
సమాచారం ఇచ్చినప్పుడు ఏం చేశాడు? దెయ్యం అంటే మనకంటే తెలివైన వాడు. ముందు అలర్ట్గా ఆడే ఉంటాడు. ఆడేం చేశాడు? ఫరోకి సమాచారాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఫరో ఏం చేశాడు? 2 సంవత్సరాల్లో పిల్లలు పుట్టిన వాళ్ళందరినీ కూడా చంపేమని చెప్పాడు. చూడండి, దెయ్యం ఏదో జరిగిందని పసిగట్టాడు. అయితే నీవు అనుకున్నంత తెలివైన వాడు కాడు దెయ్యం. నువ్వు అనుకున్నంత తెలివైన వాడు కాదట. చూడండి, నీవు రక్తం క్రింద ఉన్నంత వరకు, దేవుడి వాక్యంకు నువ్వు లోబడేంత వరకు దెయ్యము నువ్వు టచ్ చేయాలి. మనం ఎక్కడ ఉండాలి? రక్తం క్రింద ఉండాలి. దేవుడి వాక్యానికి మనం లోబడాలి. ఏమా? చూడండి, ఏ దెయ్యానికి నువ్వు దొరకడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? ప్రవక్త అన్నాడు, రక్తము మనల్ని చుట్టూ ఆవరించి ఉన్నందుడి చేత దెయ్యము కూడా తాకలేదు మనం. ఏమా? క్రీస్తు యొక్క రక్తము మన చుట్టూ ఆవరించి ఉన్నది. అవునా? అందుకే చూడండి, ఏ రోజైతే మనం రక్తం క్రిందకు వస్తామో, అవిధేయతతో జీవిస్తామో, ఏది మనం టచ్ చేయలేదు. ఒకవేళ నువ్వు అవిధేయతకి, వాక్యానికి లోబడక, వాక్యానికి గౌరవం ఇవ్వకపోతే కనుక రక్తం కింద నువ్వు లేకపోతే శత్రువుని పట్టుకొని పోతావు. కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యానికి లోబడతావో, వాక్యానికి విధేయత చూపిస్తావో, నువ్వు వాక్యానికి విధేయుడిగా ఉంటావో, అప్పుడు ఆ రక్తం నిన్ను చుట్టూ ఆవరించి నిన్ను కాపాడుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఒక ఉద్దేశం కొరకు నిన్ను పంపించబడ్డావు. ఏమా? చూడండి, ఇంకా దెయ్యము నిన్ను, ఆ రక్తం ఎప్పుడైతే నీ చుట్టూ ఆవరించబడదో దెయ్యంకి నువ్వు కనబడవు. అవునా? చూడండి, శత్రువు నిన్ను ఏమి చేయలేడు. ఎందుకు? రక్తం క్రింద నిలబడి ఉన్నాడు. ఏమా? చూడండి, దేవుని వాక్య విషయంలో మర్యాదగా ఉండండి, అప్పుడు నీవు కాపాడబడతావు. దేవుని వాక్య విషయంలో మనం ఎలా ఉండాలి? మర్యాదగా ఉండాలి. అమర్యాదగా మనం ప్రవర్తిస్తున్నామా? కన్ఫర్మ్గా దేవుడు తొక్కదీస్తున్నాం. ఏమా? అది నిశ్చయంగా చేస్తాడు దేవుడు. చూడండి, కాబట్టి మోషే పుట్టాడు, సాతాను కనిపెట్టింది, ఏదో జరిగింది, కానీ వాడికి తెలియదు. వాడికి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఒక విమోచన ప్రణాళికలో ఒక వ్యక్తి పుట్టాడని చెప్పేసి తెలిసింది. ఎవరు అనేది తెలియలేదు వాడికి. చూడండి, వాడు గ్రహించాడు, ఆ శత్రువు ఓ విడుదల విడిపించేవాడు ఎవడో పుట్టాడు, ఎక్కడో పుట్టాడు, అది వాడికి గుర్తించలేక ఫరోతో ఏం చెప్పాడు. కన్ఫర్మ్గా గుర్తిస్తే చూపిస్తాడు, చంపించేస్తాడు. కానీ తెలియక ఫరోకి ఎప్పుడైతే ఆలోచన చెప్పాడో, చూడండి, సాతానికి మోసే కనబడలేనందున వాడు గ్రహించలేదు. గ్రహించలేని దాన్ని బట్టి ఫరోతో అన్నాడు, 2 సంవత్సరాలలోపు పిల్లల్ని చంపే అన్నాడు, ఒక వయసు వారిని చంపే అన్నాడు. అంటే 2 సంవత్సరాలు. అవునా? చూడండి, వాడు ఆ పనిని బట్టి మోషేను కనిపెడదాం అనుకున్నాడు. కానీ మోషే ఒక ఉద్దేశం కొరకు పుట్టాడు కనుక కనబడలేదు. అవునా? చూడండి, మోషే ఒక ఉద్దేశం కొరకు పుట్టాడు. పని పూర్తయ్యేదాకా ఆ ఉద్దేశం నెరవేరే వరకు పాతాళలోక దెయ్యాలు వచ్చినా సరే, ఎన్ని దెయ్యాలు వచ్చినా వాడు ఏమీ చెయ్యలేడు. ఎందుకంటే ఒక ఉద్దేశం కొరకు మోసే పుట్టాడు. అవునా? ఆ ఉద్దేశం నెరవేరేటంత వరకు కూడా ఆయన ఎవ్వరూ టచ్ చేయలేదు. ఏమా? హల్లెలూయా. చూడండి, మోసే తల్లిదండ్రులు దాచారు, భయపడుతున్నారు. ఇప్పుడు ఏం జరగబోతుందో ప్రతిరోజు చూస్తే ఆ ఇంట్లో ఈ ఎదురింట్లో పిల్లలు చంపేస్తాను, ఆ ఎదురింట్లో పిల్లలు చంపేస్తాను, ఈ పక్కన పిల్లలు చంపేస్తాను. అదేం చేస్తున్నారు? భయంతో బతుకుతున్నారు, ఏడుస్తున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి ఏడుస్తూ ఉన్నారు. అవునా? మనం ఊహించుకున్నట్లయితే మన చుట్టుపక్కల, ఆ పక్కన, ఈ పక్కన ఏడుస్తూ వాళ్ళ పిల్లలు చంపేస్తుంటే మనకి ఎలా ఉంటుంది? మనకి భయం అనేది ఉండదా? అలా అటువంటి భయంతో వారు భయపడుతూ ఉన్నారు. చూడండి, ఆ ఇంట్లో ఏడుపుడు, ఈ ఇంట్లో ఏడుపు, మా పిల్లల్ని చంపేశారు, మా పిల్లల్ని చంపేశారని ఏడుస్తున్నారు. అయితే మోసే విషయంలో వారి తల్లిదండ్రులు ఏ విధంగా భయపడుతున్నారో వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా దేవుడు ఏం చేశాడు? ఆ బాలుడిని ఏం చేయాలనేది దేవుడే చెప్పాడు. ఏమా? చూడండి, ఏదో ఎలా కాపాడాలి, ఎప్పుడు వస్తారో తెలియదు. అయితే వాళ్ళు రాలేకపోయారు. ఎవరు? ఆ సైనికులు ప్రతి ఒక్కరు వచ్చి చంపేస్తున్నప్పుడు అసలు ఎలా కాపాడాలో, ఎలా దాయించాలో అసలు ఏంటనేది వాళ్ళు భయపడుతూ ఉన్నారు. కానీ వాళ్ళు రాలేదు. ఎందుకంటే
చూడండి, ఎందుకంటే మోషే ఉద్దేశము మోషేని కాపాడింది. మోషే ఒక ఉద్దేశంతో పుట్టాడు, ఆ ఉద్దేశమే ఆయన్ని కాపాడింది. ఏమా? చూడండి, దేవుడు కొంచెం ముందుకు వెళ్ళాడు, తల్లిదండ్రులకు చెప్పాడు, మరి ఏడవడం ఆపండి, నేనేం చేస్తానో దెయ్యం చూపిస్తానో ఆ బిడ్డను బయటికి తీయండి అన్నాడు. అవునా? అయితే చూడండి, నా ఉద్దేశమును ఏదైతే చేయాలని ఉన్నదో దేవుని ఒక ఆలోచనలో దాన్ని జరిగించే నిమిత్తము దెయ్యము ఏమీ చేయలేదు అని చూపించే నిమిత్తం దేవుడు ఏం చేశాడంటే ఆ బిడ్డను బయటికి తీసుకొచ్చాడు. ఆ బిడ్డను బయటికి తీసుకురండి, ఇంకా దాయవద్దు, బయటికి తీసుకురండి, వాళ్ళు అందరినీ చంపుతున్నారయ్యా అని దేవుడు వాళ్ళు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఏం చేశారంటే ధైర్యంగా బయటకు తీసుకురాని చెప్పాడు. ఒక తొట్టె తయారు చేయమన్నాడు, ఆ తొట్టులో పెట్టి ఆ బిడ్డని నైల్ నదిలో వదలమని చెప్పాడు. అవునా? దేవుడే చెప్పాడు, దేవుడు చెప్పింది వాళ్ళు ప్రతి చేస్తున్నారు. చూడండి, ఆ నైల్ నది అనేక మొసళ్ళు ఉంటాయి. అప్పటికే మనం చూసినట్లయితే పుట్టిన బిడ్డలు కూడా నైల్ నదిలో పడేసి మొసళ్ళు తినేసినట్టుగా మనం ఉంటాం. కానీ నిజంగా చూడండి, దేవుని కృప మోషే పట్ల ఉన్నది కనుక, ఒక ఉద్దేశం కొరకు పుట్టాడు కనుక దేవుడు ఆ యొక్క నైల్ నదిలో ఆ పెట్టిన వదిలేటప్పుడు దేవుడు హెచ్చరిక చేశాడు ఆ ముసలికి. అయితే ఆ ముసలు నిద్రపోలేదండి. ఒక విమోచకుడు మన పైన ప్రయాణమై వెళ్తున్నాడు, ఆయన మనం తాకకూడదు అనేది దైవ నిర్ణయం. దేవుడు హెచ్చరిక చేశాడు, దయచేసి ఒక్కరు కూడా ఆయన ముట్టకండి అని చెప్పి ఒక హెచ్చరిక అనేది ముసలికి చేయబడేట. చూడండి, ఎందుకంటే మోషే ఒక ఉద్దేశం కొరకు పుట్టాడు, ఏది ఆ ఉద్దేశము పాడు చేయలేదు. ఏమా? చూడండి, మోసే పట్ల దేవుని యొక్క చిత్తము నెరవేరు వరకు ఏది ఆపలేదు కూడా. అవునా? నీ ఉద్దేశమే నిన్ను కాపాడుతుంది. నువ్వు నీకు నాకు ఒక ఉద్దేశం ఉంది. మోసే పట్ల దేవుడు ఒక ఉద్దేశం ఎలాగున్నదో, మోసే నా ఉద్దేశం ఎలాగైతే కాపాడిందో నిన్ను నన్ను ఆ ఉద్దేశం కాపాడుతుంది. ఇప్పుడు యోనా గురించి మనం చదివాము. యోనా ఏం చేస్తున్నాడంటే ఆ ఓడకి తర్షీసు పారిపోతున్నాడు, కానీ దేవుడు ఒక ఉద్దేశం నిమిత్తం ఆయన ఒక పని నిమిత్తం ఆయన పంపించాడు. అయితే చూడండి, అక్కడ పెద్ద తుఫాన్ రావడంతో యోనాకి అర్థమైపోయింది, అది ఎందుకు చేతననేది అర్థమైపోయింది. అర్థమైపోతే మీరు చూసినట్లయితే కాళ్ళు చేతులు కట్టి నన్ను పడేయండి అన్నాడు. అవునండి, అంత పెద్ద తుఫాన్లో సముద్రంలో కాళ్ళు చేతులు మామూలుగా పడేయండి తోసేయండి అంటే అది వేరు, కాళ్ళు చేతులు కట్టి నన్ను పడేయండి అన్నాడు. ఎందుకొరకు? యోనా ఒక ఉద్దేశంతో, ఒక ఉద్దేశం కొరకు యోనా అనేది పంపబడ్డాడు. చూడండి, అయితే ఆయనని సముద్రం కాదు కదా, ఆ సముద్రంలో ఉన్న ఎంత ప్రమాదకరమైన జంతువులైనా ఏమి చేయలేవు. ఆ ఉద్దేశం నెరవేర్చడానికి వరకు కూడా ఆయన ఏది కూడా ముట్టలేదని చెప్పి యోనాకి తెలుసు. అవునా? మనకు తెలుసు, యోనా పడిన వెంటనే ఒక తిమింగలం కడుపులో పడినట్టుగా. అవునా? కానీ ఆ తిమింగలం ఆయన ఏం చేయగలిగిందా? దేవుని ఉద్దేశం ఏదైతే ఉన్నదో అది జరిగేటందుకు అది ఒక సాధనముగా వినియోగపడింది. అవునా? అది ఏం చేసింది, ఆ తర్షీసు ఆ పట్టణం యొక్క నిలువ పట్టణం తీసుకెళ్ళి ఆ పట్టణంలో ఆయన సేఫ్గా దించింది. అవునా? అవునా కదా? అంటే చూడండి, దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచనలో ఏదైతే జరగవలసి ఉందో అది జరిగించే నిమిత్తం మన ఈ ప్రయాణంలో మనము కనుక దేవుని చిత్తంలో ఉంటే, ఒకవేళ దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చేవారు మనమే అయితే నిన్ను ఏమీ చేయలేదు. ఏ వ్యాధి కానీ, ఏ దెయ్యం కానీ ఏది కూడా నేనేం చేయలేదు. ఎందుకంటే నువ్వు ఒక ఉద్దేశంతో ఇక్కడ పంపబడ్డావు. ఏమా? దేవుడి నామానికి మహిమ కాక, నీ ఉద్దేశమే నిన్ను కాపాడుతుంది. ఏమా? ఏం చేశాడు ఫరో? ఆ తిన్నగా ఎక్కడికి వెళ్ళింది? ఆ పెట్టె అనేది ఫరో ఇంటికే వెళ్ళింది. ఎవరైతే చంపిమని ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఇంటికే పంపించాడు దేవుడు. దేవుడు అంటాడు, దెయ్యమరా దెయ్యమా, నువ్వు ఎక్కడి నుంచో నీ దగ్గర నుంచి వచ్చిందో నా కుమారుడు నీ దగ్గరే పుంచి నీ ఇంట్లోనే నేను పెంచుతాను చూసుకో అన్నాడు. అని ఆ తల్లినే పిలిపించి జీతం ఇచ్చి మరి, అవునా, ఆ తల్లికి జీతం ఇచ్చి ఆ బిడ్డకి పెంచింది. కనుక నా ప్రియమైన సోదరి సోదరులారా, మనం అందరం కూడా ఒక ఉద్దేశంతో భూమి మీదకి వచ్చాం. కనుక ప్రభు మనం అడగాలి, ప్రభు నన్ను ఎందుకు పంపించావు, నేనేం చేయాలి
అని చెప్పి మనం అడిగితే మన దేవుడు మాట్లాడతాడు. ఈరోజు సంఘంలో ఏ ఒక్కరు రావాలన్నా పరిచయం జరగాలన్నా నీ పాత్ర, నీ స్థానం ఏంటనేది నీకు తెలియాలి. ఏదో వెళ్ళిపోతున్నాం అంటే ఎందుకు వస్తున్నాం? నీ స్థానం ఏంటి? అందుకే దేవుని ఒక ఉద్దేశంలో దేవుని చిత్తం నెరవేర్చే నిమిత్తం దేవుని చిత్తం నెరవేర్చే వారు కొద్దిమంది ఉంటారు, దేవుని కొరకు ఒక చిత్తం నెరవేర్చే వారు కొద్దిమంది ఉంటారు. అర్థమైందా? అయితే నువ్వు నీ స్థానం ఏంటి, నా స్థానం ఏంటి అని ఈరోజు మనం అడగాలి. అడిగితే కన్ఫర్మ్గా దేవుడు మాట్లాడి మన స్థానం మనం చూపిస్తాడు. నీ స్థానం ఏదైతే ఉందో సంఘంలో అది నీ కన్ఫర్మ్గా దేవుడు చూపిస్తాడు, బయటపరుస్తాడు. ఆ స్థానంలో నేను నిలబడి ఇంకా మరి ఎవరి వైపు చూడకండి. నీ దేవుడు ఎప్పుడైతే మాట్లాడి నీ స్థానం నీకు ఇచ్చాడో నీ పరిచర్యలో ముందుకు వెళ్ళిపో. నీ ఆలోచన నీ తలంపులో ఇందులో పెట్టదు. ఎందుకంటే మనము చివరి క్షణంలో చివరి దినాల్లో మనం ఉన్నాం. పరిచర్య జరగాలి. మన పాత్రలు ఎవరు మనకు తెలిస్తేనే మన పరిచయం జరిగించగలం. మన స్థానం ఏంటో తెలియకపోతే ఆ పని జరగదు. జరిగే నిమిత్తం దేవుడు ఏం చేస్తారంటే ఆ గ్రహింపునిచ్చే నిమిత్తమే అనేక మంది సేవకులు పిలిపించి ఇక్కడ అనేక మంది విషయాలు మీతో మాట్లాడిస్తూ ఉంటారు. ఒకప్పుడు నా స్థానం నాకేంటో తెలిసింది కాదు, అవునా? తెలియలేనప్పుడైతే నేను భయపడ్డాను, పారిపోయాను. కానీ నిజంగా విచిత్రం నా జీవితంలో అనేక మంది మలుపులు తిరిగాయి. ఎందుకంటే నేను ఒక ఉద్దేశం కొరకు పంపించబడ్డానని సంగతి నాకు తెలియదు. నేను రోమన్ క్యాథలిక్లో ఫాదర్ అవ్వాలనుకున్నాను. నా ఆలోచన, నా ఉద్దేశం అది. కానీ దేవుడు నా కొరకు ఒక ఉద్దేశం, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం నెరవేరేటంత వరకు కూడా నేను ఎన్నో ప్రమాదాల నుండి వెళ్ళాను. చెరువులో పడిపోయి చచ్చిపోవాల్సింది. తర్వాత ఒకసారి కరెంటు వైరు పట్టుకునేటప్పుడు అది పట్టుకొని నన్ను వదలలేదు. ఇక్కడ పెద్ద కన్నం అయిపోయింది, చచ్చిపోతానేమో అనుకున్నాను. ఆ ప్రమాదం నుంచి తప్పించబడ్డాను. అనేక రకాల ప్రమాదాల నుంచి తప్పించబడి సజీవంగా నిల్చున్నాను. కానీ ఈ గడియ వర్తమానంలోకి ఎప్పుడైతే వచ్చానో, ఎందుకంటే ఒక ఉద్దేశం నీ పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం నెరవేర్చాలంటే నువ్వు ఒక స్థలంలోకి రావాలి. ఆ స్థలం ఈ గడియ వర్తమానమై ఉన్నది. ఈ గడియ వర్తమానంలోకి వచ్చిన నీవు నీ స్థానాన్ని తెలుసుకున్న నీవు నీ పని చేసే నిమిత్తం దేవుడిని అడగాలి. అడిగేటప్పుడు దేవుడు కన్ఫర్మ్గా మాట్లాడి మన స్థానం మనకు చూపించేటప్పుడు మనం మర్యాదగా ఆ పని మనం చేయాలి. ఏ పని మనం చేయకూడదు. లైట్ పని లైట్ చేస్తుంది, మైక్ పని మైక్ చేస్తుంది, కుర్చీ పని కుర్చీ చేస్తుంది. వాటి స్థానాలు మార్పిడి అనేది దేవుని ఆలోచనలు లేవు. అవి అక్కడ ఉండాలి కనుక అవి ఆ స్థానంలో ఉంటాయి, అవునా? దాన్ని ఎవరు కలవచ్చలేదు. దానికి ఈరోజు నీ స్థానం ఏంటి సంఘంలో? సోదరు, ఎందుకంటే సమయం లేదు. మనం పరిచయం చేసే సమయంలో ఉన్నాం. ఈరోజు పరిచయం జరగనివ్వకంటే అనేక మంది బోధకులు ఏం చేస్తారంటే నిజంగా చేయవలసిన ఆ స్థానంలో ఉన్న వ్యక్తి మీరు తొక్కేస్తున్నారు. నిజంగా దేవుని యొక్క కుమార్తెలు ఉన్నారు. వారిని ఆ పని చేసే నిమిత్తం చేయనివ్వకుండా అనగదొక్కే మంది అనేక మంది ఉన్నారు. కానీ మన మధ్యలో అటువంటి వారు లేరు. నాకు తెలిసి నేను ఈ మధ్యలో ఈ ప్రయాణం నాకు అటువంటి వారు కనబడలేదు. ఒకప్పుడు ఉండేవారు. అక్కడి నుంచి బయటికి మేము చిత్రంగా బయటకు వచ్చాము. దేవుని ప్రణాళికలో, దేవుని ఉద్దేశంలో, దేవుని ఆలోచనలో ఆయన ఏదైతే సంకల్పించాడో దేవుడు ప్రేమించే వారికి సమస్తము మేలు కొరకే జరుగుతుంది. వధువు ఎన్నడూ మోసపోదు. వధువు ఎన్నడూ మోసపోదు. పాస్టర్ గారు చెప్పినట్టు చిన్న మంద భయపడకన్నాడు, పెద్ద మంద భయపడకన్నాడు. ఒక సహోదరి ప్రాప్తిగా చెప్పారు. ఒక సహోదరి పెద్ద భారీగా ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టిస్తున్నాడు. పాంప్లెంట్లు వేసి ఆ పట్టణంలో పంచుతుంటే ఒక వ్యక్తి పెద్ద షర్ట్ వేసుకొని సిరి పని ఎక్కడ పడి వేసుకొని అలా వస్తూ ఆ పాంప్లెంట్ తీసుకున్నాడు. ఏంటి సిస్టర్, ఆయన చదువు కూడా ఆయనకి రాదు. ఏంటండి ఆ పత్రిక అని చెప్పి తీసుకుంటే సాయంత్రం అదో పలానా దగ్గర ఆ మందిరంలో ఆరాధన ప్రార్థన కూడిక ఉన్నది, పెడతాము రా అని చెప్తే అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ సమయం అయ్యేటప్పుడట ఎంతోమంది వస్తారని ఊహిస్తూ చూస్తే ఎవరు రాలేదు. ఒక్క ఆ పత్రిక తీసుకున్న కుర్రవాడు మాత్రం వచ్చి అక్కడ కూర్చున్నాడు. అప్పుడు ఆ సేవకుడు ఆ ఒక్కలలోనే అనేక మందిని చూసి బోధించాడు. ఆయనే డిఎల్ మోడీ అంటారు. ఆయన పరిచర్యలో అనేక లక్షల ఆత్మల దేవుని దగ్గర నడిపించాడు. ఆయన ఎంతో ప్రయాసపడింది. ఎంతో మంది వస్తారు, ఎంతో మంది రక్షించవచ్చు అనుకుంది. కానీ తీరా చూస్తే ఒక్కడే వచ్చాడు. ఆ ఒక్కడు చదువులేను. కానీ దేవుని యొక్క ప్రణాళికలో ఆ వ్యక్తి ఉన్నాడు కనుక ఆ రోజు ఆ వ్యక్తి కొరకే
ఆ కూడికను జరిగించాడు. ఏమా ఆ వ్యక్తి వచ్చిన తర్వాత అనేక మంది దేవుళ్ళకి నడిపించగలిగే విధంగా దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చాడు. ఇక్కడ ఉన్న నీవు నేను దేవుని ఒక 5 రకాల పరిచర్యలో ఏ పాత్ర ఉన్నామో మనకు తెలియదు. కనుక నా ప్రియమైన సోదరు అందరూ దేవుని పని చేయవలసి ఉంది. దేవుని శరీరంలో అవయవంలో దేవుడు ప్రతి ఒక్క అవయవానికి ఒక పని ఇచ్చాడు. కనుక నువ్వు ఏ అవయవై ఉన్నావో ప్రార్థన చేయండి. ఎందుకంటే మన మధ్య అనేక మంది దైవజనులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. మనకు బలపరిచే నిమిత్తము, మన ముందుకు తీసుకెళ్లే నిమిత్తము అనేక మంది చేత దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. కనుక నా సంగమా, నా సహోదరులారా, నిజంగా ఈరోజు ఇక్కడికి వచ్చి నిలబడిన బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను పెద్ద బోధకుని అవ్వాలనో, ఏదో సంపాదించాలనో, ఏదో అయిపోయిన ఆలోచన అయితే నాకు లేదు. వాక్యము నాకు తెలిసినంత వరకు దాని పక్షాన్ని నిలబడాలని ఒక ఆలోచన. బైబుల్ ఏది చెబుతుందో అది మనం జీవించమని దేవుడు చెప్పాడు. ఏదైతే పలకబడిన మాట ఉన్నదో ఆ మాటలో జీవం ఉన్నది. ఈరోజు అనేక మంది విషయాలు చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఆదరణ కూడికని, కృతజ్ఞత కూడికని లేని పని ఏవో చేస్తూ ఉన్నారు. నిజంగా సేవకుడు నాకు ఫోన్ చేసి ఏం చెయ్యకూడదా అంటారు, నన్ను బెదిరిస్తూ ఉన్నాడు. నాకు బైబిల్లోని చూపించాను. లేనిది చేస్తే దేవుడు సంతోషించేవాడు కాదు. ఏదైతే లేఖనము చెప్పబడుతుందో అది నువ్వు చేస్తే, ఆ రోజు మన పితరులు చేశారు కనుక వారి మధ్య మన కార్యాలు జరిగాయి. పరిశుద్ధాత్మ ప్రభు ఏది చెప్పాడో దానికి లోబడ్డారు, ఆ మేడగదిలో ఉన్నారు. ఆ మేడగది ఒక అనుభవం ఈరోజు సంఘంలో కావాలి. ఈ మేడగదిలో అనుభవం రావాలి. అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన మనం అందరం కూడా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఆ రోజు అపోస్తులు ఏదైతే చేశారో ఆ విధముగా మనం చేస్తే మన మధ్య దేవుడికి కన్ఫర్మ్ కదలవుతుంది. ఒకసారి లాస్ట్ చివరిగా ఒక రిఫరెన్స్ చదివి నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపొస్తలుల బోధయందును అవును రొట్టె విరిచిటి అందును ప్రార్థన చేయటి అందును ఎడతెగక ఉండింది. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళు చేస్తున్నటువంటి 4 కార్యాల గురించి మనకు అక్కడ రాయబడి ఉంది. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచిటి అందును ప్రార్థన చేయటి అందును ఎడతెగక ఉన్నారు. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా మనము లేఖనం చెప్పింది, మన పితరులు చెప్పారు. మనం ఎప్పుడైతే చేస్తామో ఈ విధంగా కింద చూడండి 43వ వచనం. అప్పుడు ప్రతి వానికి భయం కలిగెను మరియు అనేక మహత్కార్యములను సూచించెను అపోస్తలుల ద్వారా జరిగాను. ఒకవేళ ఇదే కనుక మనం చేస్తే మొదటగా మనకు భయం వస్తుంది. అనేక కార్యాలు మన ద్వారా జరగవా? ఆయన లేడా? ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని చెప్తున్నాడా? మరి ఆయన చెప్పిన మాటలు పట్టుకొని ప్రభా ఇదిగో నువ్వు వాగ్దానం ఇచ్చావు. ఎక్కడైతే 2 ముగ్గురు కూడి లేదా ఇద్దరు తన తండ్రి నామమున ఏది ఏకీభవించి అడిగినా ఆయన చేస్తానని మనం వాగ్దానం ఇచ్చాం. ఈ సంఘంలో ఉద్యమం రావాలి, కార్యాలు జరగాలి, అనేక మంది రక్షింపబడాలి అంటే ఈ వర్తమానంలో జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే ఇగో ఇలా మన పితరులు చెప్పిన విధంగా అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచిటి అందును ప్రార్థన చేసేందుకు ఎడతెగక ఉండేవి. అప్పుడు ప్రతి వానికి భయం కలిగింది. ఇప్పుడు మన భయం లేదు, విసుగుదల ఉంది, చిరాకు ఉంది, లేకపోతే ఏదేదో ఉంది తప్ప మనం నిజంగా దేవుని కొరకు ఏదో చేయాలని ఒక ఉద్దేశంతో మనం ఇక్కడికి రాలేదు. ఒక వచ్చినట్లయితే ఎలా ఉంటుందంటే ఉద్యమం మంట అనేది ఉంటుంది. అర్థమవుతుందా? ఒక కర్ర తీసుకొచ్చి 4 కర్రలు మండుతున్న, ఒక 4 కర్రల మధ్యలో మండుతున్న కర్రను పెట్టి చూడండి ఎలా ఉంటుంది. ఆ మొత్తం కర్రని మండేస్తుంది. ఆ మండించేవారు మనకు కావాలి. ఆ మండించే వారిగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరున్నా చాలు. ఒక్కడున్నా దేవుని కొరకు నిలబడితే, దేవుని ఉద్దేశం నెరవేర్చేవాడిగా ఆ వ్యక్తి ఉంటే దేవుడి సంఘాన్ని బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు.
దేవుని నామానికి మహిమ కాదు. దేవుని వల్ల దీవించిన కాక. కొద్దిపాటి సమయం నాకు ఇచ్చినందుకు మరొక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చేస్తున్నాను, తెలియజేస్తున్నాను.